రాష్ట్రం వ్యాప్తంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉన్నాయి? జిహెచ్ఎంసీతో పాటు దాదాపు 5 మున్సిపల్ కార్పొరేషన్లు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు ఎప్పుడు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అనేది చాలా కాలంగా అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలు ఎప్పుడో ముగిసిపోయినాయి. సో ఎన్నికలు ఎప్పుడు జరగబోతా ఉన్నాయి, ఆయా లోకల్ బాడీకి సంబంధించినటువంటి పట్టణాల ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలని ముందస్తుగా ఒక ఆలోచనతో ఉండే, కానీ ఎప్పుడైతే సిస్టమేటిక్ రివిజన్ ఏదైతే ఉందో ఎస్ఐఆర్ ఉందో, ఎస్ఐఆర్ తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు మనకు ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. ఎస్ఐఆర్ పూర్తయి తుది జాబితా అక్టోబర్ 1న విడుదల కాబోతా ఉంది. సో అక్టోబర్ 1వ తేదీ వరకు ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. అక్టోబర్ 1 తర్వాత ఏదైతే తుది ఓటర్ జాబితా విడుదల అవుతుందో ఆ ఓటర్ జాబితా ఆధారంగానే ఇటు 5 మున్సిపల్ కార్పొరేషన్లు అంటే జిహెచ్ఎంసీని 3 మహానగరపాలక సంస్థలుగా విభజించింది ప్రభుత్వం. అందులో జిహెచ్ఎంసీ ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు అట్లాగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ 5 మున్సిపల్ కార్పొరేషన్లలో అట్లాగే 5 మున్సిపాలిటీల్లో ఏవైతే మన 118 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇంకా 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ 5 మున్సిపాలిటీలు కనుక మనం చూస్తే వాటిలో కూడా ఇప్పటికే పదవి కాలం ముగిసిపోయింది. జనరల్ బాడీ ఏదైతే పాలక వర్గాలు ఉంటాయో పాలక వర్గాల పదవి కాలం ముగిసింది. సో ఆ 5 మున్సిపాలిటీలు కనుక మనం చూస్తే సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు, ఈ 5 మున్సిపాలిటీలు, ఈ 5 మున్సిపల్ కార్పొరేషన్లు, వీటి 10 పాలక వర్గాలకు 10 ఏదైతే పట్టణ పాలక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి అక్టోబర్ తర్వాత ఎస్ఐఆర్ విడుదలైన తర్వాత వార్డుల విభజన, డివిజన్ల విభజన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మరొక కీలక అంశం ఏంటంటే దాదాపు ఒక జిహెచ్ఎంసీ వెనుక ఇప్పుడు జిహెచ్ఎంసీతో పాటు ఈ ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఎలక్షన్ కావాల్సిన మున్సిపాలిటీలు 5, వరంగల్ అట్లాగే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, వీటన్నిటికీ రిజర్వేషన్లు అంటే మున్సిపల్ కార్పొరేషన్ అయితే మేయరు, డిప్యూటీ మేయరు, అట్లాగే మున్సిపాలిటీలు అయితే చైర్మన్, మిగతా ఏవైతే రిజర్వేషన్లు ఏవైతే ఉంటాయో ఆ రిజర్వేషన్లు మొన్న ఎలక్షన్స్ అప్పుడే దాదాపు 123 మున్సిపాలిటీలకు ఖరారైనాయి. అట్లాగే కార్పొరేషన్లు కూడా మేయర్ రిజర్వేషన్లు ఖరారైనాయి. సో హైదరాబాద్ కూడా ఖరారైంది, కానీ హైదరాబాద్ ఖరారైన తర్వాతనే 3 మున్సిపల్ కార్పొరేషన్లు విభజించారు. దాదాపు 300 డివిజన్లు, 300 కార్పొరేట్ స్థానాలు, అట్లాగే 12 కొత్త డివిజన్లు చేశారు. కాబట్టి ఈ 3 ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో వాటికి మళ్ళీ రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. అటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇటు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అట్లాగే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్తగా మళ్ళీ మేయర్, డిప్యూటీ మేయర్ రిజర్వేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ 5 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో గతంలోనే మొన్న ఎన్నికల సమయంలోనే 118 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినప్పుడే వాటికి కూడా రిజర్వేషన్లు ఖరారైనాయి. అయితే వార్డుల వారీగా రిజర్వేషన్లు మాత్రం ఓటరు తుది జాబితా ఎప్పుడైతే అక్టోబర్ 1న రిలీజ్ అవుతుందో ఆ తర్వాతనే ఆ రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ అట్లాగే 5 మున్సిపల్ కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలతో పాటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఒకే సమయంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. సో మొత్తం మీద ప్రక్రియ ద్వారా ప్రక్రియ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ డూప్లికేట్లు, నకిలీ ఓట్లు తొలగించి మొత్తం తుది ఓటర్ జాబితా ఎప్పుడైతే అక్టోబర్ 1న రిలీజ్ చేస్తుందో ఆ జాబితా తర్వాతనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇప్పటికే పాలక వర్గాలు ముగిసిన మున్సిపాలిటీలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు, అటు వరంగల్, ఖమ్మము, ఇక్కడ 3 మున్సిపల్ కార్పొరేషన్లు, అట్లాగే 5 మున్సిపాలిటీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 3 ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వాళ్ళు స్పెషల్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పగించింది. ఈ 3 కార్పొరేషన్లో మంత్రులు కూడా 3 మంత్రులను కూడా ఇన్ఛార్జ్గా పెట్టి ఎలక్షన్ లోపు ఏదైతే సమయం ఉందో మనకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల సమయం ఏదైతే ఉందో ఈ 4 నెలల సమయంలో ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. అట్లాగే 5 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకునే దిశగా, ఎందుకంటే మొన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక్క కరీంనగర్ మినహా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. సో కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత సత్తా చూపే ప్రయత్నం చేసింది. సో ఈ ఎన్నికల్లో స్పష్టంగా 5 మున్సిపల్ కార్పొరేషన్లకు, 5 మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా మెజారిటీ 5 చోట్ల, అట్లాగే మొత్తం 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా
ఇప్పటి నుంచే దాదాపు 4 నెలల సమయం ఉంది కాబట్టి 4 నెలల సమయంలో అక్కడ ఏమేం పనులు ఉన్నాయి, మౌలిక కనీస వసతులు ఉన్నాయి ఆ ప్రజలకు ఏంటి, అట్లా రోడ్లు కావచ్చు, అట్లాగే మురుగు కాలువలు కావచ్చు, డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, తాగునీటి వసతి కావచ్చు. సో వీటన్నిటి మీద దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా, ఎందుకంటే దాదాపు 300 డివిజన్లు ఉన్నాయి కాబట్టి 300 డివిజన్లు 3 మున్సిపల్ కార్పొరేషన్లు కాబట్టి ఇక్కడ ప్రధానంగా పాగా వేయాలి. అంటే ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో పాగా వేస్తే దాదాపు 1.5 కోటి జనాభా ఈ 3 మున్సిపాలిటీల పరిధిలో, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనే జీవిస్తూ ఉన్నారు. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో తెలంగాణకు హార్ట్ అని చెప్పొచ్చు. అంటే రాష్ట్రంలో సగం జనాభా ఇక్కడే ఉంది కాబట్టి సో ఈ కోర్ ఏరియాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాల్సిందే. కాంగ్రెస్ పార్టీ సత్తా చాటితేనే ఓవరాల్గా రాష్ట్రం మీద పట్టుంటుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే ఏదైతే సాధారణ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు. సో కాబట్టి ఈ 3 చోట్ల 3 మంత్రులను ఇన్ఛార్జులుగా నియమించి వాళ్ళ ద్వారా అభివృద్ధి పనులతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో మొత్తానికైతే ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఇప్పుడు అటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, అట్లాగే ఇప్పుడు 5 మున్సిపల్ కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు 4 నెలల తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. మొత్తానికి అక్టోబర్ తర్వాత షెడ్యూల్ ప్రకటించి డివిజన్లు వార్డుల వారీగా విభజన పూర్తి చేసి సో ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఏడాది 2026 సంవత్సరం చివరి నెలలు ఏవైతే ఉంటాయో ఆ చివరి నెలలో ఎలక్షన్లు కంప్లీట్ చేసే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉన్నది. సో ఈ 4 నెలల పాటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆ తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజలను ఓట్లు అభ్యర్థించే అవకాశం ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎస్ఐఆర్ ప్రక్రియలో దాదాపు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ నడుస్తూ ఉంది. ఇప్పుడు చివరి దశలో మన దగ్గర నడుస్తూ ఉంది కాబట్టి ఒక్కో రాష్ట్రంలో దాదాపు 70 లక్షలు, బెంగాల్ తీసుకుంటే దాదాపు 90 లక్షల ఓట్లు, నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు తొలగించారు. ఇటు తమిళనాడులో 70 లక్షలు, సో బీహార్లో 10 లక్షలు. సో ఇట్లా నకిలీ ఓట్లు డిలీట్ కాబడతా ఉన్నాయి. ఫేక్ ఓట్లు కావచ్చు, డబ్బులున్న ఓట్లు కావచ్చు, డూప్లికేట్ ఓట్లు కావచ్చు. సో ఇక్కడ ఎస్ఐఆర్లో భాగంగా కూడా మరి ఎన్ని ఓట్లు పోతాయి, ఎన్ని లక్షల ఓట్లు తొలగించబడతాయి అనేది కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 3 మున్సిపల్ కార్పొరేషన్లు హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి విజయం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో డిలీట్ అయినటువంటి ఓట్ల ఎఫెక్ట్ కూడా వీటిలో పడే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇప్పుడప్పుడే ఎన్నికలు రాష్ట్రంలో ఉండేలా లేవు. ఖచ్చితంగా ఈ సంవత్సరం చివరిలో అంటే అక్టోబర్ తర్వాత ఎస్ఐఆర్ తుది ఓటర్ జాబితా వచ్చిన తర్వాత నవంబర్ లేదా డిసెంబర్ ఆ 2 నెలల్లో ఖచ్చితంగా ఈ మొత్తం ఎన్నికలు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు ప్రభుత్వ వర్గాల ద్వారా స్పష్టమైన సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి.